గారిని ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. విజయవాడ మొత్తం పంజా సెంటర్లో విజయవాడ మేల్కొని పంజా విసిరితే ఎలా ఉంటుందో ఈరోజు పంజా సెంటర్లో చూపించారు. ఈ మన పంజా సెంటర్లో మేడల పైన ఉన్న ఆడపడుచులు, పెద్దలు, దారి పొడుగుతా ముస్లిం సోదరులు, ముస్లిం సోదరీమణులు ఆ మధ్యల నుంచి మేడల నుంచి ఒక్కొక్కరు చెయ్యూపుతా ఉన్నారు. నాకు అందరూ కనిపిస్తూ ఉన్నారు. మీ ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి వెంకటదుర్గ భవానీ టెక్స్టైల్స్ మీకు, ఆ పైనున్న బోర్డు పైన మీకు వెంకటేశ్వర స్వామి పటం, ఆ పక్కన దేవుడి పటంతో నా ఫోటో ఆయన ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉన్న మీకు, మన కృష్ణవేణి అనుకుంటుంది మార్కెట్ దానికున్న ఆ సందులో ఉన్న మీకు, ఇక్కడి నుంచి ఆ కళ వరకు, ఆ చివరి వరకు జనసందోహంతో నిండిపోయిన ప్రతి ఒక్కరికి, మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వెనక ఉండిపోయి నేను కనిపించట్లేదు పట్టుకున్నా మీకు. దయచేసి ఎవరన్నా కరెంటు తీగలకి దూరంగా ఉండి, దయచేసి అది హై టెన్షన్ వైర్స్ అవి, మీరు నిండు నూరేళ్ళు ఉండాలి, ఉండాలని కోరుకునేవాడిని. దయచేసి మీ ప్రాణాలని, విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను, వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధా మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను ఈయన చూస్తా ఉన్నాను. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానన్న రామ్మ అంటే ఎండే మాట. నా పార్టీలో కొద్ది కనీసం ఉండు, విజయవాడ ప్రజలకి అవసరం, నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తికి వచ్చాడు ఈ రోజున. దాక్కుని ఉన్నాడు కింద వ్యాన్లో, వారాయి కింద. లాభం లేదు, నువ్వు బయటికి రావాల్సిందే, నువ్వు విజయవాడ ప్రజలకి నీ ముఖ వర్చస్సు చూపించాల్సిందంటే బయటికి పట్టుకు. వ్యక్తులు చాలా అవసరం మనకి, బలమైన నాయకుల సమూహం అవసరం. విజయవాడ వెస్ట్కి